అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్ లో నేను మీ అనూప్ సోనిని మీ అందరినీ స్వాగతిస్తున్నా. మన దేశం యొక్క పూర్తి జనాభాలో 33% ఎవరున్నారంటే 18 వయసు కిందున్న వాళ్ళే ఉన్నారు. కానీ ఈ పిల్లలకి ఎదురుపుగా జరిగే దారుణాలన్నీ ఎంతో షాక్ గురి చేస్తాయి. పిల్లల యొక్క భద్రత అనేది మన దేశంలో చాలా చింతించేలా చేస్తుంది. చెడ్డోళ్ళ నుంచి దూరంగా ఉండాలని మన పిల్లలకి మనం ఎప్పుడు చెప్తూనే ఉండాలి. ఈ పిల్లలకి మెచ్యూర్ అయిన తర్వాతే చెడ్డోళ్ళ దగ్గర ఎలా నడుచుకోవాలనేది తెలుస్తుంది. ఇవాళ రాబోయే కేసు మనకు ఒక పెద్ద సవాల్గా ఉంటుంది. పిల్లల యొక్క భద్రత మనకి ముఖ్యమని వివరిస్తుంది. పెద్దవాళ్ళు అంటారు నీలే ప్రాణమని, కానీ ఇక్కడ నీళ్ళు పట్టి పట్టి నా ప్రాణమే పోతుంది. ఇంకా వీళ్ళు నిద్ర నుంచి లేస్తేనే తెలిసేది ఏమవుతుందో ఇంట్లో. అనుకోకండి, మనుషులా లేచి తయారవ్వండి. అరే పిల్లలారా వినండి, ఇవాళ నేను మీకోసం చాలా మంచి మంచి డిజైన్లో ఆమ్లెట్ చేశానే. ఎవరికి ట్రయాంగిల్ షేప్లో ఆమ్లెట్ దొరుకుతుందో వాళ్ళకి నా తరపు నుంచి ఒక స్పెషల్ ట్రీట్. లేదు, ఇది నాకే కావాలి. నువ్వు వినే, అనన్యానే కదా ముందు తీసింది, అయితే స్పెషల్ ట్రీట్ తనకే దొరుకుతుంది. ఇదెట్లా సాధ్యం? ఈ స్పెషల్ ట్రీట్ ని మీరు ఏ విధంగా ఇస్తున్నారు? చూడు, అనవసరంగా మాట్లాడుతున్నాం, టైం అవుతుంది. మీ ముగ్గురిని స్కూల్లో వదిలేసి నేను బయటికి వెళ్ళాలి. కానివ్వండి. వినయ్ని మిలయ్ని బాయ్స్ స్కూల్లో వదిలిపెట్టాలి, తర్వాత తన గర్ల్స్ స్కూల్లో వదిలిపెట్టాలి. రోజు వీళ్ళని స్కూల్లో వదిలిపెడతానికి నాకు 2 గంటలు టైం పడుతుంది. అందుకే నేను చెప్పాను పిల్లలందరినీ కోవిడ్ ప్రైవేట్ స్కూల్లో చేర్పుదామని. ప్రైవేట్ స్కూల్లో ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు. పద పిల్లలు, మీరు వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. జాగ్రత్త. వినయ్ మిలే, స్కూల్ తర్వాత మీరిద్దరు డైరెక్ట్ గా ఇంటికే రావాలి. ఇంకా అనన్య నిన్ను నేను వచ్చి తీసుకొస్తానే. ఒకవేళ నేను రాలేదంటే నేను వచ్చేదాకా నువ్వు స్కూల్లోనే వెయిట్ చేయాలి, అర్థమైందా? బాయ్. దీపాలి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? మా అమ్మ కొన్ని పలహారాలు పంపించింది, అందుకే నీకిస్తే పనికొస్తుందేమో అని. నన్ను చూస్తుంటే మృగంలాగా కనిపిస్తున్నానా? నాకు భోజనాన్ని తెచ్చిపెట్టడానికి నువ్వెవరివే? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావే? నన్ను ఇన్సల్ట్ చేయడానికి వచ్చావా ఏంటి? బయటకు వెళ్ళు, ముందు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళావు. దీపాలి, ఏం చేస్తున్నావు? మీకేం కాలేదు కదా? రండి ఇక్కడ చూడు, నువ్వంతా ఒక ఆడదేనా? ఇదిగో చూడుమా, స్కూల్ ముగిసి ఎంతసేపు అయింది? నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదేంటి? నేను మా మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నా. సరే అమ్మా. అమ్మ, మీరు రావడానికి ఎంత లేట్ అయిపోయింది? ఎంతసేపు వెయిట్ చేస్తున్నా తెలుసా? అయ్యో, ఎందుకు భయపడిపోతున్నావు? ఇప్పుడు అమ్మ వచ్చేసాను కదా, బయలుదేరదాం. అమ్మ, మీరు స్పెషల్ ట్రీట్ ని ఇస్తాను చెప్పారు, ఎప్పుడు ఇస్తారు? ఏమైంది మా? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అదే లేదు మా, నేను ఓకేనే. నీకు నీ స్పెషల్ ట్రీట్ కావాలి కదా, పద. అమ్మా, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? పాపా, ఇక్కడే కదా నీకు దొరుకుతుంది నీ స్పెషల్ ట్రీట్. ఇక్కడ చూడు, నేను నీకోసం స్పెషల్ స్వీట్ చేశాను. ఏంటి, క్యారెట్ హల్వానా? అప్పుడు ట్రీట్ అది నీకు దొరుకుతుంది నీ స్పెషల్ ట్రీట్. నువ్వు ముందు ఫస్ట్ తిను. అమ్మా, మీరు నా పైన ఎక్కువ ప్రేమ పెట్టుకున్నారు కదా, నా కోసమే క్యారెట్ హల్వా చేశారు. ఇదే నాకు స్పెషల్ ట్రీట్. 8 ఏళ్ళ ముందు నువ్వు పుట్టినప్పుడు నాకు నా చిన్నప్పుడు గుర్తొచ్చింది. ఏమో నువ్వు నా నీడలా. అయితే నా పేరు అనన్య కదా? అయితే చూడ్డానికి సాయలాగా ఉందని చెప్తున్నారు? అలా కాదు,
నీడంటే నువ్వు నాలా ఉన్నావని, నిన్ను చూస్తే నాలా ఉంది. ఇంక విను, నువ్వు నాతోటి హైడ్ అండ్ సీక్ ఆడతావా? ఆడుకుందామా? అలా అయితే నా ట్రీటు. ఇదే కదా నీ ట్రీట్. వెళ్ళు, నువ్వు త్వరగా వెళ్ళి దాక్కో. దాని తర్వాత నేను వచ్చి నేను వెతుకుతాను. తర్వాత నేను నీకు సర్ప్రైజ్ ఇస్తాను. వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. నేను ఇంకా కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నానే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అమ్మా 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 రోజు మధ్యాహ్నం 1 గంటకి స్కూల్ వదిలిపెట్టేస్తారు సార్. నా వైఫ్ వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. కానీ ఈ రోజు కొంచెం లేట్గా వెళ్ళింది సార్. అక్కడ నుండి అనాయ ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు సార్. అనామి తన స్కూల్ పక్కన ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుంది. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళుండొచ్చు కదా. మేము అన్ని చోట్ల అందరినీ అడిగాం. మీరింత ప్రశ్నలు అడిగి టైం వేస్ట్ చేయకండి సార్. వెతకండి సార్ నా కూతుర్ని. ఎలా ఉందో ఎక్కడుందో ఏమో. మీ అమ్మాయి చిన్నపిల్లని తెలిసినప్పుడు మీరు స్కూల్ అయిన వెంటనే వెళ్ళుండొచ్చు కదా. ఎందుకు లేటుగా వెళ్ళారు? ఇవంతా ఆ దీపావళి వల్లనే. ఎవరా దివాళి? సార్ మా పెద్దన్నయ్య వాళ్ళ వైఫ్ సార్, వదిన. సార్, ఆ ఇద్దరు దంపతులు మా ఇంటి పక్కన ఇంట్లోనే ఉన్నారు సార్. నేను అనన్యని స్కూల్ నుంచి తీసుకుని వచ్చేందుకు వెళ్ళినప్పుడు దానికి ముందు నేను దీపావళిని కలిశాను. ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? నన్ను ఇన్సల్ట్ చేయడానికి వచ్చావా ఏంటి? బయటికి వెళ్ళు. ముందే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళవే. అది నన్ను తోసినప్పుడు నాకు చాలా దెబ్బలు తగిలాయి. చాలా కష్టపడిన స్కూల్ దాకా వెళ్ళాను. దాని తర్వాత స్కూల్కి వెళ్ళే లోపలే ఇలా. దివాళి మీతో గొడవ వేసుకున్న దానికే కారణమా? సార్ ఇది మా మధ్య ఉండే రోజు గొడవలు సార్. ఎవరి మీదైనా అనుమానం ఉందా మీకు? నేను ఏమంటున్నానంటే మీకేమైనా శత్రువులు? నాకేం అర్థం కావట్లేదు సార్. నేను తన మీద ప్రేమగా ఉండేవాడిని సార్. ఎలాగైనా కనిపెట్టండి సార్. నాకు బాగా బాధగా ఉంది సార్. సార్ ప్లీజ్. దర్శన్, పోలీస్ ఏం చెప్పారు? ఇప్పుడు నేను అది మీకు చెప్పాలా ఏంటి? వీటన్నిటి కారణం నీ భార్యే. రా వెళ్దాం. సార్, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ తనని తీసుకురావడానికి లేటుగా వెళ్ళినందువల్ల ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసి ఉండొచ్చు. లేదంటే ఎవరైనా ఆ అనన్య అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారో మీకు తెలుసా? వాళ్ళ పేరెంట్స్ తో డబ్బులు తీసుకోవడానికి చేస్తుంటారు సార్. వాళ్ళ పేరెంట్స్ ని మనం సర్చ్ చేద్దామా? ఒక్కొక్క యాంగిల్లో మనం పని చూడాలి. మనం అనన్య ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించండి. తర్వాత వాళ్ళ ఇంటికి స్కూల్కి వెళ్ళి జరిగిందంతా చెప్పండి. చీటీ, ఈ రోజు నువ్వు బాగా హుషారుగా పనులు చేస్తున్నావు కదా. ఈ రోజు ఏం తిన్నావో? నా జీవితం నాకేం చేస్తుంది? మీరు నాకెందుకు పనిస్తున్నారో నాకే తెలిసే. ఎందుకు పనిస్తున్నానంటే నువ్వు చాలా బుద్ధిగలదానవి. నువ్వు బాగా చక్కగా పనులు చూసుకుంటావు. నా గురించి ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు. మనం పనిని చూడొచ్చా? డబ్బిచ్చి వస్తువులను తీసుకోండి. ఇదిగో ఉంచుకో. థ్యాంక్ యూ. నెక్స్ట్ డెలివరీ 2 రోజులు అవుతుంది. ఇది చూడండి. మీరు ఎందుకు ఇలా చూస్తున్నారు? ఇది మన డబ్బు కాదు, వేరే ఎవరిదో. అర్థమైందా? దివ్య, నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, కానీ నేను లిఫ్ట్ చేయలేదు. పని విషయంగా శాంతితో నేను మాట్లాడాను. తను కాల్ చేస్తుంది. అమ్మా, ఎందుకు శాంతి దగ్గర మాట్లాడుతున్నారు? తక్కువ జీతంలో పనిచేయడానికి ఇష్టం లేదని తన దగ్గర చెప్పాను కదా.
నేను ఫేమస్ అయిన డాన్సర్ అవ్వాలి. డాన్సర్? నువ్వు ఈ ఇంట్లో ఉంటూ ఒక గొప్ప డాన్సర్ కాగలవని ఆలోచిస్తున్నావా? నా వల్ల ఎందుకు అవ్వదు? నేను డాన్స్ ఆడిషన్ లో పాస్ అయితే నేను కాంపిటీషన్ లో కలుసుకుంటాను. ఖచ్చితంగా కాంపిటీషన్ లో గెలుస్తాను. దాని తర్వాత ఇల్లు, పెద్ద ఇల్లు, కారు ఇవన్నీ నాకు వచ్చేస్తుంది. హలో, ఏంటి? అవును మేడం, ఈ స్కూల్ అవ్వగానే ఈ పాప గేట్ పక్కనే నుంచుంది. అందరి పిల్లలు వెళ్ళాక కూడా ఈ పిల్ల గేట్ దగ్గరే నుంచుంది. అవును, నువ్వు ఇంటికి వెళ్ళలేదమ్మా? నేను మా అమ్మ కోసం వెయిట్ చేస్తున్నా. కానీ అనన్య అమ్మ ఏం చెప్పిందంటే తను వచ్చేటప్పుడు ఇక్కడ అనన్య లేదని. ఆ అమ్మాయిని చివరిగా నువ్వే చూసావు. ఆ అమ్మాయిని ఏమైనా చేయడానికి నువ్వే తీసుకెళ్ళావా ఏంటి? మరి మీరేం మాట్లాడుతున్నారు? మరి ఆ పిల్లని ఎక్కడికి తీసుకెళ్ళా? ఇక్కడ పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోండి. ఇంకా అనన్య ఫ్యామిలీతో దీని గురించి ఇన్ఫార్మ్ చేయండి. హలో, అనయ్య, అనయ్య, అనయ్య. సార్, మీ అనుమానం కరెక్టే. మన మొదటి విచారణలో అనన్య రేపుకు గురైనట్టు తేలింది. తను ఊపిరాడకే మరణించింది. ఆ నేరస్తుడు తన్ని రేప్ చేసిన తర్వాత తన్ని గొంతు నులిమి చంపుండొచ్చు సార్. ఎవరు చేసుంటారు ఇలా? ఇక్కడున్న సమాజ శత్రువులు ఆ చోటిని ఎప్పుడు యూజ్ చేసుకుంటూనే ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ నేను కలెక్ట్ చేస్తాను. అల్కా చెప్పేసి చూస్తుంటే స్కూల్ అయ్యాక అనన్య బయటే ఉంది. నేను ఏమనుకుంటున్నానంటే అనన్య వాళ్ళమ్మ వెళ్ళి తీసుకురావడానికి ముందు ఎవరో వచ్చి తన్ని తీసుకెళ్లారు. సార్, ఆ స్కూల్లో పనిచేస్తున్న ప్యూన్ ని కూడా మేము ఎంక్వైరీ చేశాం. ఏం చేస్తున్నావు? ఎక్కడికి? ఆగు. సార్, నేను చెప్పాను కదా మీకు, ఇదంతా దీపాలియే చేసింది. అదే నా కూతురుని. ఇలా చూడండి చిత్ర, మీ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. రేప్? చూసారా మీరు, ఆడది ఎంత నీచగా పడి చేసిందని? సార్, నేను ఇప్పుడు మీకు 100% షూర్గా చెప్తున్నాను, ఆడది కావాలని లేట్గా వెళ్ళిచ్చింది. ఇంకా ఇంకా నా కూతుర్ని ఇంకెవరు షాతో కిడ్నాప్ చేయించేసింది. నువ్వేం చెప్తున్నావు అసలు? తను మా అన్నయ్య వాళ్ళ భార్య. అది చాలా మోసమైంది. మీకు తెలియదు దాని గురించి. సార్, ఇదంతా దీపాలియే చేసింది. దాన్ని వదలకండి, అదేమంతా చేసింది సార్. చెప్పేది విను, ఏడవకుండారా. సార్, వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నారనిపిస్తోంది. అలాంటప్పుడు చిత్ర అనుమానం కరెక్టేనంటారు. అది ఏమైనా అవని గుప్తా, కానీ ఒక విషయం క్లియర్గా ఉంది. చిత్ర ఇంకా దీవాలి అప్పుడప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. దీని గురించి వాళ్ళిద్దరు రతన్ దగ్గర ఎప్పుడు చెప్పిందే లేదు. ఇలాంటి పనులే చెయ్యాలంటే నన్నెందుకు అమ్మని చేసావు? నేను ఇలా అమ్మ నా వాళ్ళని అనుకోలేదు. కానీ ఇప్పుడు కానీ నేను మాత్రం తప్పు కాదు, నువ్వు కూడా. రే తాగుబోతు, ఏంటి ఇదంతా? బానే ఉన్నావా లేదా? నేను ఇప్పుడు బానే ఉన్నాను, వెళ్ళి పని చూసుకో. నా పని మాత్రం నేను చూడాలా? నిన్ను బాగు చేసే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నేను మందు తాగడం ఆపేశాను. ఇప్పుడు ఏమైంది? బానిసలాగా పని చేస్తున్నాను. ఎప్పుడు చూసా కిచెన్లోనే పని చేస్తున్నాను. కానీ నువ్వు ఒక మంచి భార్యగా ఉంటున్నావా? మూసుకో. నువ్వేమి నాకు బానిసవి కాదు, చిత్రాకే బానిసవి. ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఏం జరుగుతుందో నాకే తెలీదు. ఏం చెప్పావు? ఏం చెప్తున్నావు? ఆమె అమ్మాయిని నేనెందుకు సార్ రేప్ చేయమని చెప్తాను? నీకు తెలీదా ఏంటి? తాగేసి మత్తులో ఉన్నప్పుడు
మీరు చిత్ర కూతుర్ని చూసి దారుణంగా తిట్టుండొచ్చు. సార్ నేనేమి చేయలేదు సార్. అవును సార్, తన యొక్క మత్తు అన్ని సమస్యలకి తన మత్తే సార్. అన్ని సమస్యలకు కారణం చిత్రాని, నేను కాదు. సార్ మీకు ఒకటి తెలుసా సార్, నా రూపం అంటే తనకు నచ్చదు సార్. ఎప్పుడు చూసినా నా రూపాన్ని తన ఎగతాళి చేస్తూనే ఉంటుంది. దీపాలి అక్క ఇక్కడే ఉన్నావా? మా అమ్మ నా కోసం పలహారాలు పంపించింది, నీకోసం ఇచ్చి పంపించుదామేమో అని. ఏంటి నా రూపాన్ని చూసి ఎగతాళి చేస్తున్నావా? నాతో తాగడానికి వస్తావా? అరే నాతో రా తాగడానికి. అరే ఎందుకు సిగ్గుపడతావురా? వదులను. నన్నేంటి నీలా అనుకున్నావా? మనిద్దరం కలిసి ఒక్కొక్క క్వార్టర్ ఇద్దాందా, సంతోషంగా ఉంటుంది. దాని టేస్ట్ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందిరా. నన్ను వదులు. ఒట్టేసి చెప్తున్నాను సార్, తను నెట్టనే లేదు. నేను కావాలని తను జారి పడింది సార్. అనన్య స్కూల్కి లేటుగా వెళ్ళినందుకు నేనేం కారణం కాదు సార్. అన్ని తప్పులు తనే చేసి ఆ తప్పులన్నిటినీ నా మీదేస్తుంది సార్. ఏంటి పిచ్చిలాగా వాడుతున్నావు? వాళ్ళ అమ్మని చంపారా? వాళ్ళ అన్నని యొక్క అమ్మ, ఒక అమ్మాయి యొక్క కష్టం నీకెలా తెలుసు? అవును, ఖచ్చితంగా నేను ఒక తల్లి అవ్వలేను. నోరు మూసుకున్నాడు సార్. తనకి ఎక్కువ మొత్తం ఎక్కిపోయింది సార్. తను ఏం మాట్లాడుతుందో తనకే తెలియట్లేదు సార్. నీ పెళ్ళం కన్నా నీ తమ్ముడు పెళ్ళాన్ని ఎక్కువ నమ్ముతున్నావు కదా. ఇంకేవిడేముంటుంది? చిత్రాకి తల్లి అర్హత లేదా? లేదమ్మా, నాకేం వద్దు తింటానికి. అరే పాప, నీకు ఒళ్ళు బాగాలేదు. అన్నం తినకపోతే నీకు మాత్ర ఎలా ఇస్తాను? లేదమ్మా, నాకు అన్నం ఏం వద్దు. తిన్నామంటున్నానా? వద్దు. 10 ఏళ్ల క్రితం నువ్వు ఈ లోకానికి వచ్చావు కదా, అప్పుడు నాకు నా చిన్నప్పుడు గుర్తు వచ్చింది. ఇంకా ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత కూడా అనిపిస్తుంది నువ్వు నాకు కొడుకు, నేను నీకు అమ్మని. చిత్ర చాలా అదృష్టవంతురాలని నేను ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూనే ఉంటాను సార్. దేవుడు తనకి మంచి అందమైన బిడ్డల్నిచ్చాడు, కానీ నాకు ఒక బిడ్డ కూడా లేదు. ఆ దేవుడు నా ప్రార్థనను ఆలకించలేదు సార్. పక్కింటి అమ్మాయి ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యాక నేనే ప్రెగ్నెంట్ అయినట్టు ఫీల్ అవుతాను సార్. ఆ తర్వాత అనన్యని నేను కూతురులాగా చూసుకుంటాను సార్. అనన్య, ఏం చేస్తున్నావమ్మా? నేను నీకోసం ఏం తెచ్చానో చూడు. నీ ఫేవరెట్ కేక్. నీకు ఇదంటే చాలా ఇష్టం కదా. ఇదిగో ఈ కేక్ ని నువ్వు తిను. నువ్వు ఈ కేక్ తిన్నాక నేను ఒక విషయం చెప్తాను. లే, ఇక్కడి నుంచి లే. ఏం ఇస్తాను నా కూతురికి? ఉమ్ము. అరే చిత్ర, ఏం చేస్తున్నావు? ఓసిని, నీకు చెప్పాను కదా నేను, నీ నీచమైన చూపు నా పిల్లల దగ్గర నుంచి దూరంగా ఉంచని. చిత్ర, నువ్వేం చెప్తున్నావమ్మా? నేనేమి గొడ్రాలని కాదు. ఆ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను కూడా పిల్లల్ని కట్టాను. నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు పుట్టరు. వెళ్ళి ఇక్కడి నుంచి. తను నా బిడ్డని చంపేసింది సార్. ఆ తర్వాత నుంచి నాకు ప్రెగ్నెంట్ రాలేదు. ఆ తర్వాత చిత్ర పిల్లల్ని చిత్రాని తను శత్రువుగా చూసింది కదా. తను వాళ్ళంతా ఎవరిని శత్రువుగా చూడట్లేదు సార్. ఇది తన గురించి ఆలోచించేటప్పుడు తాగేస్తుంది సార్. సార్, ఆ సచిన్ చిత్రాకి సపోర్ట్ చేసే మాట్లాడుతున్నాడు. చిత్ర తన శత్రువని దీపాలి ఎంత చెప్పినా తను నమ్మడం లేదు. తన తమ్ముడు రత్న కన్నా తను చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. చిత్ర తండ్రి కాలేనని చిత్ర మీద చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. ఏ వినయ్, ఆగు. ఎక్కడ పరిగెత్తున్నావు? నీలే లే, వెళ్ళి వాడిని తీసుకుని రా. వాడే తిరిగి వస్తాడమ్మా. ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసిన ఘటనలో సచిన్ దీపాలి హస్తం ఉంటుందనుకుంటున్నారా సార్? సార్ ఆ అశ్వత్ అప్పుడప్పుడు ఈ షర్టుకు వెళ్తూ ఉంటాడంట సార్. ఈ అశ్వక్ రౌడీ సార్. ఒక కేసులో జైలుకు వెళ్ళాడు, కానీ అతను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. అనన్యని రేప్ చేసిన తర్వాత ఈ అశ్వక్ కి సంబంధం ఉందని నేను అనుమానిస్తున్నాను. ఎవరో తనకి చెప్పి ఈ పని చేయమని చెప్పుంటారనుకుంటున్నాను. ఈ అశ్వత్ త్వరలో జైలుకి వెళ్ళబోతున్నాడు. 6 సంవత్సరాలు ఉన్న పిల్లని ఎవరు రేప్ చేసి చంపుంటారనేది అనుమానపు వ్యక్తుల్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు. ఆ పిల్లని ఎవరు రేప్ చేసి చంపారనేది కనిపెట్టలేని స్థితి వరకు ప్లాన్ చేసి చేశారు ఇదంతా. ఇది ఇట్లా జరుగుతుండగా పోలీసులకి సడన్ గా ఒక రోజు ఇంకో కేసు వచ్చింది. జరగండి.
దివ్య, నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? ఎక్కడికి వెళ్ళావు? ఇది చూడండి అమ్మా, నన్ను టెన్షన్ పెట్టకండి. మీకు ఒకటి తెలుసా, నేను గెలిచి వచ్చాను. హౌస్ ఓనర్ బాడుగు అడుగుతున్నారు, ఇంట్లో అసలు ఏమీ లేవు. నిన్ను ఉద్యోగానికి వెళ్ళమన్నా ఆ పని వెళ్ళాలంటున్నావు. కంటే బెటర్ అయిన పని చేశాను. ఇది చూడండి. నువ్వేదో పెద్ద తప్పు చేసి వచ్చావు అనుకుంటున్నాను. నువ్వు ఎవరైనా మోసం చేసావా? నేను ఎవరిని మోసం చేయలేదు. నేను నా ఒళ్ళని యూజ్ చేసి సంపాదించనని చెప్పొచ్చు. అర్థం కాలేదు. అమ్మ, నా డాన్స్ కాంపిటీషన్ లో గెలిచానమ్మా, అందులో వచ్చిన డబ్బే ఇది. ఏమైంది సార్? మీరు నన్ను ఎందుకు ఇక్కడ పిలిచారు? మీరు ఒంటరిగా వచ్చారు, మీ ఆయన ఎక్కడా? సార్, ఆయనకేదో ఎమర్జెన్సీ, ఆయన ఊరికి వెళ్ళారు. అది మా అత్తగారికి కొంచెం ఒళ్ళు బాగాలేదు. కానీ ఏమైంది? మీరెందుకు నన్ను ఇలా పిలిచారు? అనన్యాన్ని చంపిన వాళ్ళు మీకు దొరికారా? మీరు అనన్యాన్ని చంపిన వాళ్ళ గురించి బాధపడాలా, లేకపోతే మీ చిన్న కొడుకు చనిపోయిన వాళ్ళ గురించి బాధపడాలా? వినయ్. అవును వినయ్యే. ఎక్కడ వాడు? వాడు మధ్యాహ్నమే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఆడుకునేందుకు. ఏ వినయ్, ఆగు! ఎక్కడ పరిగెత్తున్నావు? అది వాడికి ఒళ్ళు బాలేదు కదా, అందుకే పొద్దునుంచి ఒకలా ఉన్నాడు. అందుకే బయట వెళ్ళాడంటే వాడికి కొంచెం బాగుంటుందేమో అని నేను వెళ్ళాం వాడిని వెతుక్కుని. కానీ అంతట్లో మీ ఫోన్ వచ్చేసింది. ఏమైంది? వినయ్ దొరికాడా మీకు? ఏమైంది వాడికి? నా కొడుకు. చిత్ర, బయటికి రండి. రండి. వినయ్ ఇంకా అమ్మాయి ఒకటిగా చనిపోయింది చూసాం మేము. సరే, ఆ అమ్మాయి ఎవరు? నాకు తెలీదు సార్. నా కొడుకు. ఈ అమ్మాయి ఎవరైనా తెలుసా? మేడం, ఈ అమ్మాయి పేరు చిట్టి. ఆ గుడిసెలో జీవిస్తుంది. దాంతో 2 పిల్లలు ఉన్నారు. ఇలా చూడండి, నాతో ఏది దాచిపెట్టకూడదు. చెప్పు, మీరు ఎవరితో పనిచేస్తున్నారు? చిట్టి ఏది చెప్తే మేము అంతే చేస్తాము. అవును మేడం, మేమిద్దరం చిట్టితో కలిసి సరుకు సప్లై చేసేవాళ్ళం. హరి అన్న ఒకళ్ళ దగ్గర సరుకు ఇవ్వమని చెప్తారు, చిట్టితో కలిసి మేము వెళ్ళేవాళ్ళం. హరి. సరే, చిట్టిని ఎవరు చంపారో చెప్పు. మాకు తెలియదు మేడం. కానీ ఏంటి? ఏ చిట్టి, నాకు ఇంకా బాగా ఆకలేస్తుంది, ఇంకొచ్చి తినిపించచ్చుగా. నువ్వు తినడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సరే, 2 పార్టీ దగ్గర సరికి ఇచ్చి రావచ్చు. ఈ చూడు చిట్టి, మేము ఇంకా తినలేదు, మేము ఎత్తలేము, నాకు బాగా ఆకలేస్తుంది. చిట్టి ఏం చేసిందంటే సరుకు అమ్మిన డబ్బులతో మాకు భోజనం తినిపించింది. దాన్ని చూసి హరీష్ సార్ కోపడ్డారు. హరీష్ రెడ్డి బాగా కోపంగా ఉన్నారు. ఆ చిట్టిని ఏం చేశారంటే తన్ని బాగా గాయపరిచారు. పొద్దునే చూసినప్పుడు చిట్టి మాతో లేదు. తన్ని ఎవరు చంపారో మాకేమీ తెలియదు మేడం. తనతో పాటు వినయ్ కూడా హత్య చేశారంటే ఇతను తెలుసా? నిలయ్, నీకు తెలుసు కదా వినయ్ ఇంకా అనన్యతోటి ఏమైందని? నీకు కూడా చావాలా? పద. వాళ్ళిద్దరు నిజం చెప్తున్నారని మీరు నమ్ముతున్నారా? సార్, వాళ్ళిద్దరు అబద్ధం చెప్తున్నట్టు నాకు తెలియలేదు సార్. వినయ్, చిట్టి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు సార్. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే రత్నం అబ్బాయి వినయ్, రత్న నాయకుడు రవి. తను అప్పుడప్పుడు రవిని చూస్తూ ఉంటాడు. అప్పుడు రతన్ రవికి డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు చూశారు. ఇంకా రతన్, హరి లాంటి వాడికి ఎందుకు ఇతను డబ్బులు ఇవ్వాలి? సార్, దాని గురించి ఈ పిల్లలకి ఏమీ తెలీదు. ఈ హరి ఎక్కడుంటాడు? సార్, తను ఎక్కడుంటాడో నాకు తెలీదు. హరి ఎక్కడుండేది అప్డేట్ ని త్వరలో కనిపెడతాం సార్. సార్,
నేను రతన్కి చాలా సార్లు ఫోన్ ట్రై చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తన షాప్ కూడా మూసేస్తుంది. రతన్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదని ఊరికి వెళ్ళానని రతన్ చెప్పింది కదా. ఆయనకేదో ఎమర్జెన్సీ, ఆయన ఊరికి వెళ్ళారు. అది మా అత్తగారికి కొంచెం ఒళ్ళు బాలేదు. మనం రత్నాన్ని కనిపెట్టాలి. ఆ హరికి ఇంకా రత్నాకి సుబేదర్ ఫ్యామిలీతో ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. సార్, అస్పక్ గురించి తెలియలేదు. ఒకవేళ ఈ హరికి అస్పక్కి ఆ ఫ్యామిలీతో కనెక్షన్ ఈ హత్యలంటికి కనెక్షన్ ఉందని రత్న వాళ్ళ ఆవిడే చెప్పాలి. తనకే ఏదైనా తెలుసుంటుంది. ఏయ్, ఇటువైపు రా. ఇలా చూడు, రత్న వాళ్ళ ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? రతన్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు సార్. మార్నింగ్ నుంచితే ఇల్లు లాక్ చేసి ఉంది సార్. రతన్ వీడు అప్పుడప్పుడు మీట్ అవటం నువ్వు చూసావా? వీడెవడో తెలుసా? ఈ మనిషి ఎవరో నాకు తెలియదు. నేను చాలా సార్లు ట్రై చేశాను సార్. రతన్ వైఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఈ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ చనిపోతున్నారు, ఇంకా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కనిపించట్లేదు. ఇదంతా ఎందుకు చేస్తారో తెలియట్లేదే. ఈ కుటుంబం గురించి అర్థం చేసుకోవటం మనమే తప్పు చేసినట్టున్నాము. ఫ్యామిలీ గురించి బాగా విచారించండి. ఈ రత్ను, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? నాకేమనిపిస్తోందంటే ఆ కుటుంబానికి ఎవరో చేతబడి చేస్తున్నారు అనిపిస్తోంది. ఈ జూహి ఎవరండి? జూహి రతన్ యొక్క చిన్న కూతురు మేడం. తను చనిపోయి చాలా రోజులైంది. అరే లేదు సార్, జూహిని ఎవరు హత్య చేయలేదు. తనకి ఏదో జబ్బు బాగాలేకుండా వల్ల తన చిన్న వయసు నుంచి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు వయసు ఏంటి? అది 1.5 సంవత్సరం ఉంటుంది సార్. 1 నుంచి 1.5 వయసు అయితే ఖచ్చితంగా పూడ్చే ఉంటారు. తన్ని ఎక్కడ పూడ్చారు? ఇక్కడ ఇంటి బయట సార్. అనన్య మరియు వినయ్ చావడానికి ముందల చిన్న కూతురు జూహి చనిపోవడం వల్ల ఇంటెనకాల పూడ్చిపెట్టారు. పోలీస్ జడ్జి దగ్గర అడిగి ఆ ప్రదేశాన్ని తవ్వడానికి స్పెషల్ పర్మిషన్ తీసుకుని జూహిని పూడ్చిపెట్టిన చోట తవ్వారు. మరియు రతన్, చిత్ర మరియు వాళ్ళ పెద్ద అబ్బాయి నీలే మాయమైనది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళ ముగ్గురు ఎక్కడున్నారు అనేది పోలీసులు కనిపెడతమే కాకుండా అలాగే అశ్వత్ మరియు హరిని కూడా కనిపెడతంలో ముమ్మరంగా ఉన్నారు. మీరే చిత్ర అమ్మనా? అవును, కానీ మీరెవరు? చిత్ర ఇంట్లో లేదు, ఇంకా మీ అల్లుడు మా కొడుకు కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? లేదు సార్, నాకు తను ఒక్కగానొక కూతురు. నేను తన మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నాను. తన పిల్లల్ని ఎలా చూసుకుంది? ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. తనకు మొండి పట్టుదల ఎక్కువ. తన పిల్లల్ని తను బాగానే చూసుకుంది. తను మాతో ఉన్నంత వరకు మా కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంది. అంతేకాకుండా మా బిజినెస్ ను కూడా బాగా చూసుకుంది. చిత్ర తన పెళ్లికి ముందు చాలా కష్టపడి పనిచేసేది. కానీ హఠాత్తుగా ఒకరోజు పనికి వెళ్ళాలని తను మానేసింది. ఈ ఉద్యోగానికి పోకూడదంటే మరి ఏ ఉద్యోగానికి వెళ్ళాలని నువ్వే నాకు చెప్పు. అరే చెప్తావా లేదా? నీ వల్ల నా జీవితమే నాశనం అయింది. నాకు నా బ్రతుకేనా అనిపిస్తుంది. నువ్వు ఒకటి చెయ్యి, నువ్వు నన్ను చంపాయమ్మా. ఏంటి నువ్వు మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు? అసలు నీ సమస్య ఏంటో చెప్పు. నాకు ఈ బ్రతుకంటే పిచ్చెక్కిపోతుంది. నువ్వు ఒక పని చేయమ్మా, నువ్వు నన్ను చంపేయి. అసలు నీకేమైంది? తను ఎందుకు మీతో అలా డిఫరెంట్ గా నడుచుకుందో తెలుసా? దాని గురించి తాతో ఏం చెప్పలేదు సార్. నా మీద ఎప్పుడైనా కోపడుతుంది. తాగుపోతూ ఏం తాగు బానిసైపోయావేంటి? బయట సిచ్యువేషన్ చాలా ఇదిగా ఉంది. రారా, త్వరగా వెళ్తారా, ఇంటి నుంచి త్వరగా వెళ్ళిపోవాలరా. సార్, చిత్రకి ఇలా జరగడానికి తన ప్రవర్తన కూడా కారణమై ఉండొచ్చేమో. ఆ చిత్ర ఎక్కడుందో మనం ఖచ్చితంగా కనిపెట్టే తీరాలి. చిత్ర ఇంకా రతన్ వాడి పెద్ద కొడుకు ప్రాణాలతో ఉంటాడని నమ్ముతున్నాను. సార్, ఆ రత్నము వాళ్ళ కుటుంబం సొంత ఊళ్ళలో లేరు. హరి, అశ్వత్ గురించి ఇన్ఫర్మేషన్? సార్, హరి గురించి ఏమీ తెలియలేదు సార్. కానీ అశ్వత్ గురించి ఒక విషయం తెలిసింది సార్. తను కోలాపూర్లో ఉన్నాడు. వాడిని కనిపెట్టండి. కనిపెట్టి వాడిని ఇక్కడ తీసుకురండి. రెండు ప్లేట్లు ఇవ్వండి. హలో మేడం, నేను ఎలా వాషింగ్ మిషన్ డెలివరీ చేయాలి? ఓకే, నేను దాన్ని అలా చూసుకుంటాను. సార్ మీరు ఉండండి, నేను ఎలా అయినా చూసుకుంటాను. సార్ ఫోన్ పెడుతున్నా మ్యామ్. అన్న ఒక్క నిమిషం, వాషింగ్ ఎలా డెలివరీ చేయాలి నేను చెప్పనా? నేనేం చేయలేదు సార్. నేను ఎవరిని చంపలేదు సార్. ప్లీజ్ సార్, మీరు ఇలా చెప్పినట్టు ఈ అమ్మాయి నేను చంపలేదు సార్. చెప్పరా?
నువ్వు ఆ చిన్నపిల్లని మోసం చేసి నీతో పాటు తీసుకొచ్చావు కదా, ఆ తర్వాత రేప్ చేసి తన్ని చంపేశావు కదా. నేనేం చేయలేదు సార్. ఆ లేడీ ఆ చిన్న అబ్బాయిని తీసుకొచ్చి నేను చూశాను సార్. వాళ్ళ అమ్మ తనని అక్కడే వదిలేసి వెళ్ళిందని అమ్మాయి చెప్పింది సార్. ఇక్కడ చూడు మా, ఇక్కడ క్రిమినల్స్ ఉండే ప్లేస్ ఇది. నీ అమ్మ ఏంటి ఇక్కడ దాగుడు మూత ఆడటానికి ఇక్కడ పిలుచుకొచ్చారు? నీ అమ్మ పిచ్చి పట్టిందా లేదా? ఇంటెలిజెంట్ మన ఇక్కడ చూడు, మీ అమ్మ వల్ల నేను కనిపెట్టలేకపోయింది. ఇప్పుడు నేను కనిపెడతాను. ఇప్పుడు నువ్వు నేను కలిసి మీ అమ్మ ఎక్కడ ఉందో కనిపెడతాం. రామా రా. మేము ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను సార్. నేను మత్తులో ఉండడం వల్ల ఆ తప్పుగా వెళ్ళిపోయింది సార్. ఇక్కడే కూర్చో, నేను మీ అమ్మని తీసుకొస్తాను. భయపడకూడదు. అరే సార్ కొట్టకండి సార్ కొట్టకండి సార్. నువ్వు అమ్మాయిని రేప్ చేసావు కూడా, ఉన్న అబ్బాయిని ఆ అమ్మాయిని కూడా నువ్వు చంపేశావు కదా. నేను ఇంకెవరిని చంపలేదు సార్. వీడి ఎముకల్ని ఇరక్కొట్టండి. సార్ కొట్టకండి సార్. మనం ఇలానే తగులుకున్నాం. ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతే పోలీసులు మనకు ఖచ్చితంగా వచ్చేస్తారు. ఇలా చూడు, నువ్వేం చేసినా సరే ఏ కారణమకైనా నేను తాగేది ఆపలేదు. నా సిచ్యువేషన్ కారణమే నీ మత్తు పదే. నా తాగుబోతు అలవాటు కాదు. దీనికంతటి కారణం చిత్రానే. సార్, చిత్ర అనన్యాని ఒంటరిగా వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయానని పదే చెప్తోంది. ఒకవేళ తనకి దారి తెలియక అనన్యాని అక్కడే వదిలేసి వెళ్ళుండొచ్చు. కానీ రతన్ ఎందుకు హరికి డబ్బులు ఇవ్వాలి? రతన్ అలా చేయమని చిత్రాన్ని ఇబ్బంది పెట్టుండొచ్చు. ఇలా చూడండి, ఆ రోజు రతన్ చిత్రాన్ని మాట్లాడకుండా ఆపాడు. ఎలా చూసారా? పాప చనిపోయింది తెలిసి తను ఇప్పుడు ఏమి అడగండి సార్. కానీ చిత్రకి దీపాలి మీదే అనుమానం కలిగింది. దీవాలి హస్బెండ్ మీద నాకున్న అనుమానం నాకు అలాగే ఉంది. నీలా ఇంకా చిత్ర ఎక్కడుందా మనం కనిపెట్టి తీరాలి. సార్, రత్న భార్య చిత్ర ఫోన్ టెస్ట్ చేశాం. చిత్ర ఫోన్ నుంచి హరి కాల్ వెళ్ళింది. హరి ఫోన్ ఇప్పుడు ఆన్ అయింది సార్. ఏంటి? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు అసలు ఇలా చేయకూడదు. హరి భాయ్ ఫోన్ ఎందుకు నువ్వు ఆన్ చేసావు? పన్నెండేళ్ల క్రితం నువ్వు ఈ లోకానికి వచ్చావు కదా, అప్పుడు నాకు నా చిన్నప్పుడు గుర్తుకొచ్చింది. కానీ ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత కూడా అనిపిస్తుంది నువ్వు లేదంటే అమ్మ వడం ఏంటిని కూడా నాకు తెలియకుండా ఉంటుంది. నువ్వే నా మొదటి కొడుకు, కానీ ఇప్పుడు నువ్వు మాత్రమే నాతో మిగిలిపోయావు. ఐ లవ్ యూ రా. కానీ ఇప్పుడు నువ్వు కూడా నీ తమ్ముడు చెల్లెల దగ్గర వెళ్ళాలి కదా. ఒక తల్లిగా ఉండి ఎందుకు మీ పిల్లల్ని ఒక్కొక్కగా చంపావు? నిజం చెప్పు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? డబ్బుల కోసమే. నీకు ఇంకో కొడుకున్నాడు. వాడు అన్ననే కన్నా చిన్నపిల్లాడు, జూహీ. వాడిని నువ్వేం చేశావు చెప్పు. నేనే జూహీ మెడ పిసికి చంపేశాను. అనన్య చావాలని మీరు తనని అడవిలో ఒంటరిగా వదిలేసి వచ్చేశారు. వినయ్ని హరియే చంపాడని మేము కనిపెట్టాం. వినయ్ చెప్పిన మాటే వినేవాడు కాదు. వాడి పిల్లలతనం చూసి మనసు నిండిపోయేది. హరికి నీకేం కనెక్షను? పెళ్ళికి ముందు నేను ఒక బార్లో పలహారాలు డెలివర్ చేసేందుకు వెళ్ళేదాన్ని. నాకు తెలియనే లేదు ఎలా హరితోటి ప్రేమలో పడ్డానని. కానీ ఒక్కసారి బార్కి వెళ్ళినప్పుడే నాకు తెలిసింది హరి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రాడని. నాకు అప్పుడు తెలీదు వాడు పోలీస్ దగ్గర అరెస్ట్ అయిపోయాడని, ఇంకా వాడికి 2 ఏళ్ళు జైలు శిక్ష పడిందని. తర్వాత వాడు జైలు నుంచి రిలీజ్ అయి వచ్చాక నాకు అప్పటికే రతన్ తోటి పెళ్ళి అయిపోయింది. కానీ సార్, చాలా రోజులుగా హరి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇలా చూడండి, హరిని కూడా చంపేశారు. రతన్ ఎక్కడున్నాడని మీరు ఇంతవరకు అడగనే లేదు. అది ఎలా అడుగుతారు? హరితో జీవిస్తానికి మీ భర్తను మీరు చంపేసి ఉండొచ్చు కూడా. రతన్ ఎక్కడున్నాడనేది ఇంతవరకు ఎవరికి తెలీదు. కానీ రతన్ యొక్క అన్న సచిన్ దగ్గర పలు నిజాలు దాగున్నాయి. అది మనకి తెలిసొచ్చాయి. మీ వైఫ్కు చెట్టు, కన్య, పాపియ ముగ్గురు సరుకుని సప్లై చేశారు.
నువ్వు హరికి అప్పు ఇవ్వాల్సి ఉంది, అది రతన్ దగ్గర తీసుకోమని హరిని పంపించావు. అవును సార్. ఆయన మా పెద్దన్నయ్యే, దానికి నేను డబ్బులు ఇవ్వాలా ఏంటి? నువ్వు దీని గురించి ఏమనుకున్నా సరే, ఏం చెప్పినా సరే, ఆ డబ్బు నువ్వే ఇవ్వాలి. ఏమండి, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. మనం దీని గురించి తర్వాత మాట్లాడదాం. తను లవ్ చేసిన చిత్రాన్ని ఆ రతన్ పెళ్లి చేసుకున్నాడని హరి తన మనసులో అనుకున్నారు. తర్వాత నా తమ్ముడు రతన్ని డిస్ట్రాయ్ చేయాలని హరిని కలిశాడు. ఇక్కడ నువ్వు చిత్రాన్ని చూసావు కదా, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నట్టే ఉంది. అరే నువ్వెలా చూస్తున్నావు? నువ్వేం భయపడకుండా తనతో వెళ్ళి మాట్లాడు. చిత్ర రతన్ వల్ల నాకు దీపాకి పిల్లలు లేకుండా పోయింది. వాళ్ళు నాకు పిల్లలు లేకుండా చేస్తారు. నా కుటుంబాన్ని చంపాలనుకున్నాను సార్. నేను చేసినంత సరే సార్. అది నా తమ్ముడికి ఒక అఫైర్ ఉన్నింది, ఒక అమ్మాయితో ఒక అఫైర్ ఉన్నింది. ఎవరా అమ్మాయి? దివ్య. ఒకవేళ హరి చిత్రాన్ని చూశాడు, రతన్కి అఫైర్ ఉండడం అంతా చెప్పేశాడు. ఈ బిడ్డ నీదా లేదా రతందా చిత్ర? నువ్వేం చెప్తున్నావు? నీకోసం నేను నా పిల్లల్ని వదిలేనా? ఇలా చూడు, నీ 4 బిడ్డల్ని పెంచేంత డబ్బు నా దగ్గర లేదు. నేను హరి లేకుండా ఉండలేకపోయాను, కానీ రతన్ తోటి నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళలేను. ఎవరికి తెలుసు, వాడేదైనా ఒక అమ్మాయి కోసం నా పిల్లల గురించి పట్టించుకోవడం వాడు వదిలేసాడంటే? ఎవరిని లవ్ చేసావో తన కోసం నీ పిల్లల్ని నువ్వు చంపడానికి ప్రయత్నించావు. తన పిన్ని ఏం చేసిందో తెలుసా? రేప్. ఒక అమ్మాయిని రేప్ చేసినందువల్ల మీ పిల్లల్ని నువ్వు చంపేశావు. మీ హస్బెండ్కి అఫైర్ ఉందని నేను ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వు వాడు చేసిన దానికన్నా పెద్ద తప్పు చేశావు. నాన్న ఎక్కడున్నారు? చివరిగా దివ్య ఒక ఇంట్లోంచి చిత్ర ఒక హస్బెండ్ రతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చూసారంటే రతన్ వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. ఈ హత్యల యొక్క కారణం ఏంటంటే రతన్ తన కుటుంబం మీద కొంచెం కూడా ప్రేమ చూపించకపోవటమే. ఈ కారణం వల్ల చిత్ర ఈ విధంగా చేశారు. ఒక అమ్మా నాన్న దారి తప్పి వెళ్తున్నప్పుడు ఆ పిల్లల యొక్క జీవితం ఖచ్చితంగా చీకటి కమ్ముకుంటుంది. చిత్ర ఒక తల్లి ఉండి వాళ్ళ పిల్లలకి చేసిన సంఘటన చాలా తప్పైన సంఘటన. ఈ ఘటన ఒక మనిషి యొక్క నిజమైన ముఖాన్ని చూపిస్తుంది. ఒక అమ్మగా ఉండే వాళ్ళు ఈ సమాజంలో తప్పేది సరేది అనేది కనిపెట్టడమే చాలా ముఖ్యమైన విషయం. నేను మీ అనూప్ సోనీని మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో మేము మిమ్మల్ని కలుస్తా. జై హింద్.